నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుర్చీ కింద ఇప్పుడు నిప్పంటుకుంది. సొంత కొడుకుపై వచ్చిన తీవ్రమైన ఆరోపణ ఇప్పుడు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలతో ఆయన కొడుకు సాయి భగీరథ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రోడెక్కాయి. అటు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా ఈ వ్యవహారం చేరినట్లు తెలుస్తోంది. మీరు సెట్టేసి మరి డీజీపీ ర్యాంకులో ముగ్గురు నలుగురు మహిళా అధికారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి రెప్యుటేషన్ ఉంది వాళ్ళకు. అదేవిధంగా మీకు ఒక కమిషనర్ పోలీసు కూడా మహిళనే ఉన్నారు. వాళ్ళందరినీ పంపించి ఒక సిట్టేసి అర్జెంటుగా అమ్మాయి దగ్గర పంపించి మీరేమైనా చేయండి, నిందితుడు జైలుకు పోవాలంటే ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఒక్కటే నిమిషం. మనందరం కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేసినాం. ఒక్కటే నిమిషం నిజంగా మీరు తలుచుకుంటే 2 నిమిషాల్లో ఆ పిల్లగాడు అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడు. కానీ మనం తలుచుకోవడం లేదు కాబట్టి ఆయన రేపు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తాడు. బరాబర్ వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినవి సెక్షన్ 11 చిన్న కేసులు పెట్టిండ్రు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల శిక్ష. అందుకొరకు అర్జెంటుగా దీంట్లో 164 అంటే 183 BNSS 164 CRPC స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి. ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు. ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు? కొండ సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్లు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయారు మీ వాళ్ళందరూ రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పినరా? ప్రియాంక వధేరా గారికి ఈ విషయం చెప్పినరా? మీరు చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది. ఈ కుటుంబం గురించి ఎవ్వరు కొట్లాడతారు? నేను ఇలా అడుగుతా ఉన్నా, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన బిడ్డలు ఎవరైతున్నారో ఈ బాధిత బాలిక కూడా జెన్జీనే. ఎక్కడున్నారు మీరు? సైలెంట్గా ఇళ్ళ దగ్గర ఉంటే అయిపోయిందా? రేపు పొద్దున ఈ అమ్మాయికి అయింది. రేపు ఇలాంటి దుర్మార్గులు వలలు వేసి స్నాప్చాట్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ వలలు వేసి మనందరినీ, మన పిల్లలందరినీ నాశనం చేయరని గ్యారంటీ ఏమున్నది? I request Janji to look at this. See this horrific crime. Do you really feel that you are safer in the state of Telangana in the rule of Mr. Revanth Reddy and Bandi Sanjay? Absolutely not. This is the high time that you raise your voice for your own safety, for the safety of all your colleagues, for the safety of lakhs of బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ సిట్టు? నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయట పెట్టి ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు.
లీకులు ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటది, నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసింది కదా ఏది టెలిఫోన్ ట్యాపింగ్, లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరిని ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులు అన్ని వచ్చినాయి. అరే మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇలా A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్ మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి, అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాడికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకా అని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకా అని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే. మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై ఫోక్సో చట్టు కేసు నమోదైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మా పొలిటికల్ బ్యూరో రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, బండి సంజయ్ కొడుకు వ్యవహారం ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధిష్టానం దృష్టికి వచ్చిందని చెప్తున్నారు, నిజమేనా? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద ఆల్రెడీ కేసు నమోదైంది ఈ నెల 8వ తారీఖు. దాని మీద ప్రత్యేకంగా సీఎం రంగంలోకి దిగిన విషయం మనకు తెలిసిందే. డీజీపీని ఆదేశించారు. ఒక ప్రత్యేకమైన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా కుకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సో దీనిపై ఒకవైపు పోలీసులు, మరొక వైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, బీజేపీ అంటే ఇలా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యాయి. సో ఈ ఇన్వాల్వ్మెంట్ తో అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ కావడంతో కొంచెం ఈ కేసు అంతా కూడా చాలా ఆసక్తిగా మారింది, గందరగోళంగా మారింది, సస్పెన్స్ కొనసాగుతుంది. సో బీజేపీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. బండి సంజయ్కి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ నిజంగా బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే ఖచ్చితంగా పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే ఒకవైపు బీజేపీ బండి సంజయ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రామచంద్రరావు మాట్లాడారు, ఆ తర్వాత సస్పెండ్ అయిన రాజాసింగ్ మాట్లాడారు. బీజేపీ నేతలంతా కూడా బండి సంజయ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ విషయానికి వస్తే స్వయంగా కాంగ్రెస్ నేతలు, మినిస్టర్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికే మహిళా సంఘాలన్నీ కూడా అంటే మహిళా విభాగాలను కూడా రాస్తారోకలు చేయడం జరిగింది. బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, అతను రాజీనామా చేయాలి, అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు బీఆర్ఎస్ కూడా దీంట్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నట్టు కనబడుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే చాలా ఆందోళన చేస్తుంది. ఈ రోజు కూడా కమిషన్ కలవడానికి బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు, మహిళా విభాగం నేతలు. సో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టే తన కుమారుడిని తాను రక్షించుకుంటున్నాడు, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. పోలీసులు మాత్రం బండి భగీరథ్ ఇప్పుడు పరారిలో ఉన్నాడు, ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నారు. రైట్, అయితే బండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారంటారు. కానీ ఫోక్సో కేసు పెట్టాక కూడా పోలీసులు భగీరథ్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదంటారు? సో మనం చూసాం, నిన్ననే సీఎం డీజీపీని పిలిచినప్పుడు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు ఏర్పాట్లో బిజీ ఉన్నాం కాబట్టి దాని విషయంలో కొంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయామని పోలీసులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని వెనుక ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు భగీరథ్ వాళ్ళ తండ్రి బండి సంజయ్, అది కూడా హోంశాఖలో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఏదైనా చర్య తీసుకుంటే పోలీసుల మీద కూడా ప్రెజర్ ఎలాగో ఒత్తిడి ఉంటుంది. మామూలు సామాన్యులు అయితే ఇప్పటికే అరెస్ట్ చేస్తూ దానికి సంబంధించి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఇప్పటికే ఆ ప్రాసెస్ జరుగు.
కానీ ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు కూడా కొంత తాత్సారం చేశారు, కొంచెం వెనుక చేశారు, కొంచెం లైట్ గా తీసుకుంటే కనబడింది. ఈ కేసు నిజమా లేకపోతే ఇది హనీ ట్రాపా అని మరికొందరు అన్నారు. సో ఆల్రెడీ భగీరథ్ కూడా కరీంనగర్ లో ఒక కేసు పెట్టాడు ఆ బాలిక మీద. సో దీంతో పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించారు. ఎందుకంటే బండి సంజయ్ ఆల్రెడీ మంత్రిగా కేంద్రంలో ఉన్నాడు కాబట్టి. సో ఏదైనా ముందుకెళ్తే పోలీసుల మీద యాక్షన్స్ ఉంటాయి, ఒకవేళ లేట్ అయితే ఈ యొక్క సమస్యలు. కాబట్టి పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు కనబడుతుంది. పరారులో ఉన్నాడంటే పోలీసు ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ తోని ఎక్కడైనా ఉన్నా పట్టుకోవచ్చు ఈజీగా. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రాజ్కుమార్ అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాక కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అది ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, అదే చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే ఖచ్చితంగా దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. పైకి సిట్ ఏర్పాటు చేశారు, సీఎం ఆదేశించారు, వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోమని. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఇది ముందే చెప్పినట్టుగా ఆయన ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు కేంద్రంలో. సో రాజకీయ ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే పోలీసులు కొంత తాత్సారం లేదా స్లో చేస్తున్నట్టుగా, కొంచెం మెల్లగా నడిపిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగీత రైట్. అయితే బీజేపీ వ్యవహారం బండిది ఇది వ్యక్తిగత విషయం చెప్తోంది. మరి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమంటున్నారు? సో బీజేపీ ఏమంటుంది? బీజేపీ విషయానికి వచ్చేసరికి వాస్తవానికి బీజేపీది బండి సంజయ్కి అది సంబంధం లేదు. యాక్చువల్లీ ఇది పార్టీతో సంబంధం లేదు. ఇది కుటుంబ వ్యవహారం, వ్యక్తిగత వ్యవహారం. కాబట్టి వ్యక్తిగత వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో మేము ఎక్కువగా జోక్యం చేసుకోం అంటూనే బండి సంజయ్కి సంబంధం లేదని వెనుకేసుకొస్తున్నారు. కానీ ఇంటర్నల్ గా ఉన్న కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. బీజేపీలో కూడా బండి సంజయ్ మీద పార్టీలో కూడా కొన్ని విభేదాలు ఉన్నట్టుగా మన బీజేపీ వర్గాలను తెలుస్తుంది. వాళ్ళు సైలెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటంటే పెద్దగా సపోర్ట్ చేయట్లేదు బీజేపీ వాళ్ళు అనేది కూడా బండి సంజయ్ వర్గం ఆరోపిస్తుంది. సో ఇది బీజేపీ వెనక్కెళ్ళాలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తుంది. జస్ట్ సింపుల్ గా ఇది వ్యక్తిగత వ్యవహారము, కుటుంబ వ్యవహారము అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అదేవిధంగా అతన్ని కొంత వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది ఆ బండి సంజయ్కి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ నిజంగా ఉంటే బండి భగీరథ్ తప్పు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు, చట్టం తన పని తను చేసుకోబోతుందని సింపుల్ గా చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. రైట్. ఎస్, థ్యాంక్ యూ. ఓవైపు తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్ర అనే వాదనలు. ఈ ఫోక్సో కేసులో చట్టం ముందు అందరూ సమానులే అని ప్రభుత్వం నిరూపిస్తుందా, లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాబోయే కొద్ది రోజుల్లో సిట్ దర్యాప్తులో తేలే అంశాలపైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.